అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలను ప్రజల తరఫున గలమిప్పకుండా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీలో సస్పెన్షన్ నిరసనగా చేపట్టినటువంటి రాజ్యాంగ పరిరక్షణ దీక్ష సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారు ఈరోజు వేదిక మీదటువంటి పెద్దలందరికీ టైం లేదని చెప్తున్నారు. వేదిక పెద్దలందరికీ ముఖ్యంగా ముగ్గురు పేద తీసుకోవాలి. అసెంబ్లీలో అందరూ అన్నట్టుగా త్రిబుల్-ఆర్ ఈటల రాజేందర్ ఫస్ట్ రాజా సింగ్ గారు, తర్వాత రఘునందన్ గారు, తర్వాత రాజేందర్ గారు, ముగ్గురు 1, 2, 3 ముగ్గురు త్రిబుల్-ఆర్ గా ఈరోజు మన అసెంబ్లీలో అవతరించిండు భారతీయ జనతా పార్టీ తరఫున. మరి కేసీఆర్ గారికి అసెంబ్లీ మొత్తం వాళ్ళదే, ముగ్గురు తప్ప మిగతా సభ్యులంతా వాళ్ళగానే మనం పరిగణించాలి. ఒకరు అంటే అసెంబ్లీలో కూర్చునేటటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే వీళ్ళని వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళని వీళ్ళు మెచ్చుకోవాలి. వాళ్ళకే అప్పు లోపల కూర్చునేటటువంటి అర్హత ఉంటుంది. ఈరోజు మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వారి యొక్క రంగుని బయట పెడతారని, వారి యొక్క మోసాలని కడిగి పారేస్తారని ముగ్గురు సభ్యులని కూడా అసెంబ్లీలో ఎలాంటి ఇది లేకుండా పోడియం దగ్గర పోయి అలరి చేసింది లేదు, లేకుంటే మైకులు తిరగొట్టింది లేదు, లేకుంటే ఇంకేమన్నా వాళ్ళ మీద పేపర్లు ఇసిరింది లేదు, టేబుల్ ఎక్కింది లేదు, ఏమీ లేకుండానే ఏమీ చేయకుండానే ముగ్గురిని కూడా సస్పెండ్ చేసిండ్రు. అంటే కేసీఆర్ గారికి పూర్తిగా భారతీయ జనతా పార్టీని చూస్తే ఈరోజు వణుకు పుట్ట కళ్ళలోకి రావడమే కాదు వణుకు పుడతా ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు ఇంత భయము? శాసనసభ్యులు ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎందుకు అంత భయము? మరి ముఖ్యంగా నేను వస్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. చాలా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ యొక్క అంకెల గారడీని మన ముందు కండ్లకు కట్టినట్టు చెప్పింది. మొత్తం ఏ విధంగా మోసం చేస్తాడు అంకెల గారడీతోనని. వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల యొక్క 2,56,000 కోట్ల బడ్జెట్ ని దేశంలోనే ఇటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టలేదు. చాలా ఘనమైన బడ్జెట్ నేనే ప్రవేశపెడుతున్నాను సిగ్గు తప్పి చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు తన మాటలతో తన మొత్తం ఒక్కొక్క లెక్క చెప్పి ఆయన బండారాన్ని అంతా ఈరోజు ఈటల రాజేందర్ గారు బయట పెట్టిండు. ప్రతి ఒక్క పథకానికి మిషన్ భగీరథ కావచ్చు, లేదా 2 బెడ్రూమ్ల ఇండ్లు కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, లేదా ప్రాజెక్టులే కావచ్చు, ఏ పథకమైనా పెన్షన్లే కావచ్చు, హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి అనేక పథకాలే కావచ్చు, వాటిని ఏ విధంగా ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ గారు పదే ఆ మోసాలను చేస్తూ ఉంటే అక్కడ ఉండి అన్ని మోసాలని గమనించినటువంటి రాజేందర్ గారు, ఒక లాయర్గా మరి రఘునందన్ గారు, వారందరూ రాజా సింగ్ గారు, ముగ్గురు కూడా అసెంబ్లీలో వారి బండారాన్ని బయట పెడదామంటే ఈరోజు బయటికి పంపించిండ్రు. అంటే కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను చూస్తే అంత పెద్ద ఎత్తున బయటికి పంపించని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు గంటల కొద్దీ ఏ విధంగా మాట్లాడేటోడు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ విజయం తర్వాత నోరు మెదుపుతలేడు కేసీఆర్ గారు. నోరే వెళ్తలేదు బయటికి. అప్పటిదాకా తిరిగిండు, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం తిరిగిండు, ఛత్తీస్గఢ్ అన్నాడు, ఇంకా అక్కడికన్నాడు, ఇక్కడికన్నాడు, మహారాష్ట్ర పోయి ఆడికి పోయి నీడికి పోయి రకరకాలుగా పోయొచ్చిండు. పాపం ఏదో ఫ్రంట్ పెడతా అని. మరి ఏమైందో ఏమో, రిజల్ట్ రాగానే ఫ్రంట్ లేదు, ఏదీ లేదని చెప్పినటువంటి విధంగా
ఏ ఫ్రంట్ లేదని చెప్పినటువంటి మాట కూడా మాట్లాడిన విషయం మనం చూసినాం. అంటే ఈరోజు ఆయనకు అర్థమైపోయింది వాతావరణం ఏమున్నది భారతదేశంలో, భారతదేశం ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్న విషయం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్పష్టమైంది. భారతీయ జనతా పార్టీని పదే పదే విమర్శించి, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించి, నేనేదో పెద్ద జాతీయ నాయకుడిని అయిపోయినా నరేంద్ర మోడీ గారిని నేనే ఎదుర్కొంటా, నాలాంటి ఎదుర్కొన్నటువంటి దేశంలో ఎవరు లేనటువంటి విధంగా గప్పాలు కొట్టేటువంటి కేసీఆర్ గారు ఈరోజు నోరు మూసుకొని, నోరు ఇప్పకుండా ఈరోజు ముసుటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ దీక్ష ఇక్కడ ఈరోజు ప్రారంభమైంది. ఈ యొక్క సభలను ప్రతి జిల్లాలో కూడా ఈ సభలను ఏర్పాటు చేసి అక్కడనే ప్రజా అసెంబ్లీలో కేసీఆర్ ని ఎండగట్టే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ యొక్క మోసాలు, కేసీఆర్ యొక్క అబద్ధపు హామీలు, కేసీఆర్ యొక్క అబద్ధపు అంకెల గారడి బడ్జెట్ పేరు మీద, ఎందుకంటే బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం కాదంటాడు. మరి ఎందుకు పెడుతున్నామా బడ్జెట్ సమావేశాలు ఎందుకు? ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి మొట్టమొదటిగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, ఆ ప్రసంగాన్ని కూడా తీసేసిండు ఈరోజు. అంటే రాజ్యాంగం అంటే ఆయనకు గౌరవం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే ఈరోజు అవసరం లేదు. నేను రాసే రాజ్యాంగం తెలంగాణకు రేపు భవిష్యత్ తరాలకు ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ గారిని తప్పకుండా ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది, ఫామ్ హౌస్ కు పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడుతున్నారు మరి బడ్జెట్ బ్రహ్మత్వం కాదు, అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి లోపల కూర్చోకూడదు, ప్రశ్నించకూడదు అన్నప్పుడు నీ ఫామ్ హౌస్ లోనే కాగితాలు రాసి బయటికి పంపి ఇంకా సమావేశాలు ఎందుకు? వారం రోజుల లోపల సమావేశం ముగించినామంటే నీకు అసలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హతనే నువ్వు కోల్పోయినావు. ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హతనే నువ్వు కోల్పోయినా, ప్రజలకు సమాధానం ఇచ్చుకోలేక, ప్రజలకు సమాధానం ఒకరి మీద ఒకరు మెచ్చుకొని మాట్లాడుకుంటూ మీదే గొప్పలు చెప్పుకుంటూ మీరు చేసే విధంగా ఈ దేశంలో ఎవరు చేస్తున్నటువంటి గొప్పలు చెప్పుకుంటూ మరి అటువంటి సిగ్గుమాలిన పని చేస్తున్నందుకు ఒక్కసారి నా సిగ్గు అనిపిస్తలేదా చెప్పి కేసీఆర్ గారికి ప్రశ్నిస్తా ఉన్నా. ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది మనం, ఇందుకోసమైనా వీరంతా ఉద్యమాలు చేసింది, ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది. ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఎలాంటి టెంటులు ఉన్నామని చెప్పినాం, టెంటులు ఉండవు, తెలంగాణ రాష్ట్రం వస్తే టెంటులు ఉండవన్నావు. ఆయన టెంటులు ఉండవు అంటే అర్థమైందంటే ఎవరు కూడా దీక్షలు చేయకూడదు, నేను ఒక నియంత పాలన చేస్తా, దీక్షలు గాని నిరసనలు గాని ఎవరు వ్యక్తం చేయడానికి లేనటువంటి విధంగా చేస్తే కోర్టుకు పోయి మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు సాధించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కల్పించినాం. అదే ఇందిరా పార్క్ దగ్గర ఆయన దీక్ష చేసిండు, మళ్ళీ ఇదే ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ కేసీఆర్ కూర్చొని దీక్ష చేసిండు. ఆయనకు సిగ్గు అనిపించలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కంపుతో వారి మంత్రుల గురించి రోజుకొక కథనాలు వస్తుంటే, ఏ మంత్రి మీద కథనాలు వస్తున్నావో, ఏ మంత్రి అయితే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న కథనాలు మీడియాలో వస్తున్నాయో ఆ మంత్రిని సంకరేసుకొని ఢిల్లీ మొత్తం తిరుగుతాడు, దొంగ కేసులు పెట్టి అని ఇంకా ప్రయత్నం చేస్తాడు, ప్రశ్నిస్తే మా మీదనే కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అయ్యా ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతా ఉంది. పాలమూరులో పూర్తిగా పాలమూరులో ఒక నియంత కేసీఆర్ ని మించిన నియంత కావాలంటే పాలన పాలమూరులో కొనసాగిస్తా ఉన్నారు మీ శాఖలో ఉన్నటువంటి, మీ కేబినెట్ ఉన్నటువంటి మంత్రి. అనేక రకాలుగా వారికి ఇంటెలిజెన్స్ రకాలుగా అన్ని రకాలుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. తనని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, వాళ్ళు చేసేటటువంటి అవినీతిని ఎనగేటటువంటి వాళ్ళని, వాళ్ళు చేసేటటువంటి మోసాలను ఎనగేటటువంటి వాళ్ళని కేసులు పెట్టించి, పోలీస్ స్టేషన్లో పెట్టించి, కొట్టించి, జైలుకు పంపించి, అనేక రకాలుగా హింసలు పెట్టుకుంటూ ప్రశ్నిస్తే వాళ్ళ మీద హత్యా నేరాలు మోపుకుంటూ ఈ విధమైనటువంటి కక్ష సాధింపుల కోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది.
ఈ యొక్క కక్ష సాధింపుల కోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్వేచ్ఛమైన స్వచ్ఛమైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య పాలన కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతకుముందు గెలిచినటువంటి రఘునందన్ గారు కానీ దుబ్బాక అంటే ఎక్కడుందా దుబ్బాక? ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పక్కలోనే ఆనుకున్నటువంటి దుబ్బాకలోనే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని గెలిపించిందంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా అర్థం కాలేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. హుజురాబాద్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీరు గుమ్మరించినటువంటి డబ్బులు, పెద్ద ఎత్తున మీరు గుమ్మరించినటువంటి అవినీతి సొమ్ము 600 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టినా, మీరు గుమ్మరిచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఏం ఆశించిందో ఆ తీర్పును హుజురాబాద్ ప్రజలిచ్చి ఈరోజు తెలంగాణ అంటే ఆత్మ గౌరవం కోసం తాపత్రయమైనటువంటి ప్రజలంటటువంటి నిరూపించింది హుజురాబాద్ ప్రజానీకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈటెల రాజేందర్ గారి గెలుపు తెలంగాణ ప్రజలందరి యొక్క ఆకాంక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలనను పూర్తిగా అసహించుకొని మీరు ఇచ్చినటువంటి దళిత ముఖ్యమంత్రి గాని, దళితులకు భూమే గాని, 2 బెడ్రూమ్ల ఇండ్లే గాని, రైతు రుణమాఫే గాని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలే గాని, నిరుద్యోగ భృతే గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మొత్తం మళ్ళీ ఎలక్షన్ హుజురాబాద్ ఎన్నికల కోసం మీరు తెచ్చిన దళిత బంధు కూడా ఈరోజు పెద్ద ఎత్తున మోసం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళ బంధు అట, మొన్న మహిళా దినోత్సవం రోజున మహిళా బంధు అనేటటువంటి మహిళా బంధు గురించి మాట్లాడి 3 రోజుల సెలబ్రేషన్స్ అట. పాప ముఖ్యమంత్రి గారికి గత 7.5 సంవత్సరాలుగా పైగా ఎప్పుడు మహిళలు గుర్తురాలే, ఎప్పుడు మహిళల యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుర్తురాలే. మొట్టమొదటిసారి ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి లేదు ఆయన కేబినెట్ లో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కాలానికి మహిళా మంత్రులు వచ్చారు, ఎంతో కాలానికి మహిళా కమిషన్ ఏర్పాటైంది. ఈరోజు ఒక మహిళ గవర్నర్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని గురించి తన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే గాని చేయదలుచుకున్నదే గాని అసెంబ్లీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక గవర్నర్ యొక్క ప్రసంగాన్ని అడ్డుకుని ఈరోజు రాజ్యాంగాన్ని అవమానించినటువంటి కేసీఆర్ కు ఆ కుర్చీలో ఒక్క రోజు కూడా కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క మహిళలంటే మహిళ బంధు అంట, ఒక పక్క మహిళా గవర్నర్, ప్రథమ మహిళ తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ ని అవమానించినటువంటి మీకు మరి మహిళా బంధు పేరు మీద మహిళ ఆ యొక్క ఉత్సవాలు చెప్పినట్టు చేసేటువంటి అర్హత మీకు ఉందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ నుంచి ఎలగొడతామని అనేక బూతులు తిట్టి అనేక మాటలు మాట్లాడి అనేక రకాలుగా అవమానించినటువంటి వాళ్ళు ఏమో సంకర పెట్టుకొని కూర్చున్నాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళంతా ఉద్యమకారులు, పాపం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఏమో అందరూ మొత్తం ఎక్కేసినారు ఇక్కడ స్టేజ్ మొత్తం. ఈటెల రాజేందర్ గారితో పాటు అక్కడ స్వామి గౌడ్ గారు ఉన్నారు, రవీంద్ర నాయక్ గారు ఉన్నారు, విఠల్ గారు ఉన్నారు, బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇట్లా మొత్తం చెప్పుకుంటూ బోడిగా శోభ గారు ఉన్నారు, తులో ఉమ గారు ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయ రామారావు గారు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమంలో వాళ్ళతో పాటు ఉండి కేసీఆర్ యొక్క నైజాన్ని ఈ రోజు గుర్తించి మొత్తం బయటకు వచ్చి ఈ తెలంగాణ కోసం మేము పోరాటం చేయలేదు, ఇంకా మేము ఆత్మక్షోభని భరించలేమని ఈరోజు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క సారథ్యంలో ఈరోజు 5 రాష్ట్రాలకు 4 రాష్ట్రాల్లో రెండవసారి మళ్ళీ కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చింది. యూపీలో ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు చాలా వివరంగా, యూపీలో ఎట్లా పరిస్తుండే ఈరోజు మళ్ళా యోగి గారిని ఎంత పెద్ద మెజార్టీతో అక్కడ గెలిపించుకున్నారంటటువంటి ఓటు శాతాన్ని పెంచుకొని ఉత్తరాఖండ్ గాని, గోవా గాని, మణిపూర్ గాని ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున
ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళీ అధికారం ఇచ్చిండ్రు అంటే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలంతా కూడా దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఏ విధంగా కోరుకుంటున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పాలన, అవినీతికి తావు లేకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి లక్ష్యంతో ఏదైతే ఉన్నారో వారి యొక్క ప్రజల యొక్క కోరికలను నిజం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు కదులుతుంది. టిఆర్ఎస్ పార్టీ యొక్క మోసాలను, వాళ్ళ అబద్ధపు హామీలను, వాళ్ళ నియంతృత్వాన్ని ఎండగట్టి మరి మీ ఎమ్మడి నిలుస్తుంది. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినటువంటి ప్రజలు మరి భవిష్యత్తులో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇటువంటి సభలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జిల్లాలో కూడా కేసీఆర్ యొక్క నియంతృత్వాన్ని ఎండగట్టి, అవినీతిని ఎండగట్టి ప్రజల లోపలికి తీసుకెళ్లి మరి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని, ఆ దిశగా ప్రజలందరూ కూడా ధైర్యంగా వారి యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క వేధింపులకు గాని వారి యొక్క కక్ష సాధింపులకు గాని ఏ ఒక్కరూ భయపడకుండా తెలంగాణ పోరాటం యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు కదలాలని, తెలంగాణ పోరాట స్ఫూర్తితో కేసీఆర్ ని గద్దె దింపే వరకు కూడా వెనకడుగు వేయకూడదని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.